హలో ఎవ్రీవన్, నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ మహా ఫుడ్స్ అండ్ ఆర్ట్స్. ఇవాల్టి స్పెషల్ వీడియో మంచి టేస్టీ అండ్ స్వీట్ రెసిపీ సేమియా కేసరి. ఇది ఎలా చేయాలో ఇవాల్టి వీడియోలో చూపించబోతున్నాను. మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చండి. మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక పాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇది కొంచెం వేడయ్యాక దీంట్లో మనం బాదం వేసుకొని ఫ్రై చేసుకుందాం. నేను 5 నుంచి 10 బాదం తీసుకున్నానండి. ఈ బాదం వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో కాజు కూడా వేసుకుందాం. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవచ్చండి. బాదం ఆప్షనల్ మాత్రమే. దీంట్లో కిస్మిస్ కూడా వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. మీకు ఇష్టం అనుకుంటే ఎండు కొబ్బరి సన్నగా కట్ చేసుకొని అవి కూడా దీంట్లో వేపుకోవచ్చు. ఇవి ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే బౌల్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దీంట్లో 2 కప్పుల సేమియాను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. సేమియా నేను 2 కప్పులు తీసుకున్నానండి. ఇది 1/2 కేజీ వరకు ఉంటుంది. ఇది ఫ్రై చేసుకోవాలి. ఈ నెయ్యిలో సేమియా అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పుకి 2.5 కప్పుల వాటర్ తీసుకోవాలండి. నేను 2 కప్పుల సేమియా తీసుకున్నాను కాబట్టి 5 కప్పుల వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ అంతా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇలా వాటర్ మరిగాక దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న సేమియాని యాడ్ చేసుకొని అంతా ఇలా కలుపుకుంటూ స్టవ్ ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. సేమియా మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి. సేమియా షుగర్ వేసాక అస్సలు ఉడకదు. ఒక 10 నిమిషాల తర్వాత మనం మూత తీసుకొని ఈ సేమియా అంతా ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకొని ఇది ఉడికిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. సేమియా ఎలా అంటే కట్ అయిపోయింది, చూసారు కదా. ఇప్పుడు బాగా ఇది ఉడికిపోయినట్లు. ఇప్పుడు దీంట్లో మనం 1 కప్పు సేమియాకి 3/4 కప్పు షుగర్ యాడ్ చేస్తున్నానండి. నేను 2 కప్పుల సేమియా తీసుకున్నాను కాబట్టి 2 3/4 కప్పుల షుగర్ యాడ్ చేసుకున్నాను. ఈ షుగర్ ఎక్కువైపోయినా కూడా స్వీట్నెస్ ఎక్కువ అయ్యి అసలు తినలేమండి. సో ఇది సరిపోతుంది. ఇప్పుడు ఈ షుగర్ అంతా కరిగేంత వరకు గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. షుగర్ అంతా కరిగాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ పంచదార పాకం కరిగిపోయాక దీంట్లో నేను 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేస్తున్నానండి. యాలకుల పౌడర్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని నేను ఇది మంచి కలర్ కోసం దీంట్లో ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఈ ఫుడ్ కలర్ యాడ్ చేశాక ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాం. ఇదంతా బాగా కలిసేంత వరకు ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఈ 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత ఇది చూసారు కదా, పాకం అంతా దగ్గర పడిపోయి చిక్కబడిపోయింది. ఇప్పుడు ఇది అయిపోయినట్లేనండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం. ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక 2 నిమిషాలు అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. అంతా ఒక్కసారి మిక్స్ చేసుకొని సిమ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూసారు కదా, ఎంతో సింపుల్గా సేమియా కేసరి 10 నిమిషాల్లో రెడీ అయిపోయింది. మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా తక్కువ టైంలో ఈ కేసరిని ట్రై చేసి ఎంజాయ్ చేయవచ్చండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీ సపోర్ట్ని నాకు మీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలానే మీరు కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.